హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సండే వ్లాగ్ అనమాట. ఇంక పిల్లలైతే నైటే చెప్పేసుంటారు ఏం కావాలో. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ షెర్వా ఈ 3 కావాలని అయితే అడిగారు. మటన్ పెద్దగా తినరనమాట. చికెన్ అయితే ఇంకా పెద్ద బాయిలరే తెచ్చుకుంటాము. చిన్న బాయిలర్ అయితే అది హీట్ ఎక్కువ. ఇంక ఎండాకాలం అస్సలు తినకూడదు. నాకు మాత్రం ఎప్పుడైనా ఒక అర కేజీ గానీ, కాల్ కేజీ గానీ మటన్ తెప్పించుకుంటాను. ఇంక ఈరోజైతే చికెన్‌తోనేననమాట అన్ని ఐటెమ్స్. నాకైతే ఈరోజు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక పెద్దావిడైతే అనింది, అది తెలిసనిందో తెలియకుండా అనిందో తెలీదు గానీ, ఆడపిల్లలు పుడితే పాపాలు చేసిన వాళ్ళకే ఆడపిల్లలు పుడతారంట. పుణ్యం చేసిన వాళ్ళకి కొడుకు పుడతారంట. ఎందుకంటే తలకొరువు పెట్టేదానికైతే కొడుకు కంపల్సరీ కావాలి. కొడుకులు పుట్టినోళ్ళే పుణ్యాత్ములు. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఖర్చులుంటాయి అనేసైతే అనింది. ఆమెకైతే ఇద్దరు కొడుకులైతే ఉన్నారు. కూతుర్లయితే లేరు. ఇప్పుడైతే ఆవిడ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఈ మాటని కనీసం ఒక 4, 5 ఏండ్లు అయిపోయుంటుంది. అప్పుడైతే నేను ఏం రియాక్షన్ అయితే ఇయ్యలేదు. అప్పుడైతే నాకు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. అయితే బాబు పుట్టలేదు. ఇద్దరు ఆడపిల్లలు కన్నప్పుడు అనింది. కానీ నేనేం రియాక్షన్ అయితే ఇయ్యలేదనమాట. అందరిలో అనింది కదా! నన్నే ప్రత్యేకంగా అనలేదు. అందరితో ఒక తెలిసిన వాళ్ళతో ఈ ఆవిడైతే ఇలా మాట్లాడుతుంది. తమాషాగా అయితే అంటూ ఉండింది. అది కామెడీగానే తీసుకున్నారు అందరూ. అది ఇంకా నేనేం మాట్లాడలేదనమాట. ఇంకా దాంట్లో ఇంకా చాలామంది ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఏమి అనలేదు ఆమెని. ఇంకా పెద్దావిడనేసి సైలెంట్‌గా అయిపోయారు. కానీ ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నిజానికి కొడుకులు అక్కడ ఇద్దరు కొడుకులు అంతా బెంగుళూరు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఆమెకి తిండి పెట్టేవాళ్ళు కూడా లేరు. ఆ ఫింక్షన్ డబ్బులతోనే వస్తుంది. అది ఇంక ఇల్లయితే బాడిక్కిచ్చిందనమాట. ఇంకా అద్దింట్లో ఉన్న వాళ్ళు ఎవరు చూడరు. ఇంకా ఆవిడకి ఎవరు వాళ్ళ బంధువులు గాని ఇలా మాట్లాడితే అసలు వాళ్ళతో కూడా ఇట్లా మాట్లాడేదాన్ననమాట. అంటే వయసులో ఉన్నప్పుడు మనకు జరిగినప్పుడు ఏం మాట్లాడతామో తెలియకుండా నోరు జారిపోయి మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు భవిష్యత్తులో బాగుండదనమాట. ఫ్యూచర్ ఎప్పుడు వాళ్ళకి బాగుండదు. నాకు తెలిసి నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో అది మాట్లాడితేనే మనకు ఫ్యూచర్ గానీ బాగుంటుందనమాట. మనం అనేస్తాం కానీ వినేవాళ్ళు చాలామంది ఉంటుంది. మనం వినకపోయినా భగవంతుడని వింటారు కదా! ఎవ్వరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు. కానీ ఆవిడ అన్న మాట మాత్రం ఆవిడకే తిరిగి వచ్చిందనమాట. ఒక పాప అనుంటే ఇప్పుడు ఏజ్ అయితా అయితా వస్తుందనమాట. ఆవిడ బెంగుళూరుకి పోయే పరిస్థితి కూడా లేదనమాట. అక్కడ ఒక్కరోజు గానీ ఉండదు. ఇక్కడ విలేజ్‌లో ఉండి అలవాటైపోయి, అక్కడ బెంగుళూరుకెళ్తే ఇంక రూమ్‌లోనే ఉండాలి కాబట్టి, ఆ రూమ్‌లోకి గానీ వెళ్ళదనమాట. ఇక్కడే ఇంక నేను బతికినా, చచ్చినా ఇక్కడే అనేసి వచ్చేసిందనమాట. ఒక 2 రోజులు ఉండేసి అక్కడ ఉండబుద్ధి కాలేక. సరే అయితే ఇప్పుడు ఆవిడ కూడు పెట్టేవాళ్ళు కూడా లేరు కదా! ఒక ఆడపిల్ల ఉండింటే ఇప్పుడు ఆవిడని అది ఎంత దూరంలో ఉన్నా గానీ ఆడపిల్లయితే సాకేసేది. ఇంక అబ్బాయిలు కాబట్టి ఇంక కోడళ్ళైతే వచ్చారు కదా! ఇంక వాళ్ళైతే అడ్జస్ట్‌మెంట్లు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఇంక దాని తర్వాత ఇంక ఆమె చనిపోయిన తర్వాత ఏమన్నా ఎత్తేదానికొస్తారేమో గానీ, అంత దారుణంగా అయితే ఉన్నారు. కానీ ఈవిడకి తెలిసి తెలియకుండా వాగిన వాగుడుతో నిజానికి ఆవిడ భవిష్యత్తులోనే ఆడపిల్ల లేకుండా పోయింది కదా! ఇప్పుడు తెలిసొచ్చిందనమాట. నాకొక ఆడపిల్ల ఉండింటే బాగున్ను అనే మాట ఆవిడ నోట్లో వచ్చేసరికి నాకు హ్యాపీ అనిపించింది నిజానికి. కానీ కుదిరితే అప్పుడప్పుడు వెళ్లి చూసుకొని వస్తాం గానీ, ఎవ్వరూ గానీ ఆడపిల్లల్ని తక్కువ చేయకూడదనమాట. వాళ్ళుంటే ఆనందమే వేరు. ఆ ఇల్లే వేరు. లక్ష్మీదేవి కలున్నట్లుంటుంది. వాస్తవానికి పుణ్యం చేసిన వాళ్ళకి మాత్రమే ఆడపిల్లలు పుడతారు. ఎందుకంటే కన్యాదానం చేస్తారు గదా! కన్యాదానం అంటే అన్ని దానాల కన్నా గొప్ప దానం కన్యాదానం అంటారు. ఆ కన్యాదానం చేసే అదృష్టం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే కలుగుతుంది. అదైతే విషయం తెలియకుండా మాట్లాడేసింది గానీ ఆవిడి. నాకైతే ఏమీ కోపం రాలేదు. కోపం ఎందుకు పడాలి? ఒకరి కోసం మనం ఎందుకు టెన్షను, స్ట్రెస్సు ఎక్కువ తీసుకోవాలనేసి చాలా వరకు నేను ఎవరి మాటలు పట్టించుకోననమాట. పెద్దగా నేను ఎవరితో మాట్లాడను గానీ, ఇల్లు, పిల్లలు, స్కూలు ఇదే సరిపోతుందనమాట. ఇదే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఇంకా అలాంటి మాటలు అప్పుడప్పుడు ఇంకా విలేజ్ అన్నాక మాట్లాడకుండా ఉంటారా? మాట్లాడతారు. కానీ వాటినైతే బుర్రకు తీసుకోననమాట. మనం ఎందుకు పుట్టామో ఫస్ట్ అది తెలుసుకోవాలి. వేరే వాళ్ళు అన్నాక, వాళ్ళ మాటలు విన్నాక, దాని తర్వాత బాధపడ్డాక, దాన్ని కొంచెం పెద్దది చేశాక, అది కొంచెం టెన్షన్ తీసుకున్నాక, బీపీలు, షుగర్‌లు ఇలాంటివి తెచ్చుకునేదానికన్నా, ఇలా విని అలా వదిలేస్తేనే మంచిది నిజానికి. స్వేచ్ఛగానే ఉండాలి. ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా, మన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. నాకైతే ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అన్నమాట. అంటే ఆడపిల్లలు పుట్టకముందు ఆవిడనింది. తర్వాత అబ్బాయి అయితే పుట్టారు. కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో భగవంతుడు రాసి పెట్టేసుంటాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలనే ఇవ్వాలంటే ఇద్దరు ఆడపిల్లలనే ఇచ్చేవాడు. ఇంకా మగపిల్లల్ని అబ్బాయి అయితే పుట్టాడు కాబట్టి ఇంక ఇది నా తలరాత. ఇది రాసిపెట్టింది కాబట్టి అబ్బాయి పుట్టారు. అంతేగాని ఆడపిల్లలు ఉన్న వాళ్ళే ఇలా అబ్బాయిలు ఉన్న వాళ్ళే గొప్ప అనేది చాలా తప్పు. ఆ టాపిక్ అయితే ఇంతటితో వదిలేస్తున్నాను. నాకైతే అట్లాంటి బేజారేం పెట్టుకోలేదు. ఎవరేమన్నా నేను పట్టించుకోననమాట. ఇంక మంకీలయితే పొద్దున్న కదా! ఇంక ఏ వస్తువులు తెచ్చిపెట్టినా ఇక్కడ పొయ్యి కాడ నుంచి పైకి లేయకూడదనమాట. సండే అయితే ఇలా కట్టెల పొయ్యిలోనే ఇంకా మా పొలంలో నుంచి కట్టెలు తెచ్చుకుంటాము. ఇంకా 6 నెలలకు ఒకసారి తెచ్చుకున్నా కూడా సరిపోతాయనమాట. ఇంకా మాన్‌లయితే ఉన్నాయి మా పొలాల దగ్గర.
ఇంకా పొద్దున్నే ఇంకా 9 అయిపోయిందనమాట. ఇంకా పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు. ఇంక ఇలాగా చల్లగా ఉంటుందనమాట మాన్ల కింద. ఇలాంటి వాతావరణం ఉన్న చోట పొయ్యిలో చేసుకుంటేనే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ గానీ టేస్టీగా ఉంటుంది. హెల్త్ గానీ మంచిది. ఇంకైతే పిల్లలు హ్యాపీగా తిన్నారు ఎంచక్కా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేననమాట. ఇంకా నాకు గానీ అప్పటికే ఆకలి ఏసింది. ఇంక బ్రష్ అయితే చేసుకొని చకచకా తినేయాలని వీడియో ఇంతటితో స్టాప్ చేసేసాను. పిల్లలకైతే ఇంకా చికెన్ సేర్వా, చికెన్ ఫ్రై, బిర్యానీ ఇవాళ అడిగిన 3 చేసేసాననమాట. ఎంతో ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా మా ఆయనైతే సాయంత్రం ఈవినింగ్ వస్తానని చెప్పారనమాట. ఇంకా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసుకుంటూ ఈరోజైతే సండే వ్లాగ్ అయితే ఇదేననమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు అదృష్టవంతులని చెప్పండి.